హలో గాయ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ అక్క. ఈరోజు మన వీడియోలో ఫ్రిడ్జ్ బాక్స్లో బ్రీడింగ్ సెటప్ అనేది పెడుతున్నాం. ఆ సెటప్ ఏంటంటే డార్క్ నైటెడ్ డ్రాగన్ అనేది బ్రీడింగ్ పెడుతున్నాం. ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్ బాక్స్ అనేది రెడీ చేసేసుకున్నాం, అది కూడా చూపిస్తా. మనం 1 పేడ తీసుకున్నాం, 2 మేల్స్ ఉన్నాయి కానీ దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఒకటే పేడ తీస్తా. ఫీమేల్ ఒకటే ఉంది, ఒక మేల్ ఏది బాగుందో అది చూసుకొని డంబోస్ అవన్నీ చూసుకొని ఒకటే మేల్ సెలెక్ట్ చేసుకొని వేస్తుంది దాంట్లో బ్రీడింగ్ అనేది చూసుకోవచ్చు. ఇవన్నీ నేను సెమీ అడల్ట్స్ తీసుకున్నా, సెమీ అడల్ట్ సైజు ఫుల్ యాక్టివ్ ఉంది. డంబోస్ అనేవి కూడా ఇప్పుడే వస్తున్నాయి అన్నీ. హాఫ్ మూన్ కానీ మేల్స్ అనేవి ఇంకా చూపిస్తలేదు, టైం పడుతుంది. అడల్ట్కి వస్తే హాఫ్ మూన్ టేల్ అనేది కనిపిస్తుంది. చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో చూసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ బాక్స్ ఆల్రెడీ మనం 5 days నుంచి వాటర్ స్టోర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆల్గే పట్టింది. వాటర్ అనేది మంచి వాటర్ అనేది సైకిల్ అయింది వాటర్. మనం ఒక దీంట్లో రెడ్ ఇయర్ కోయి ఉంది, కొంచెం లోడెడ్ ఉంది కాబట్టి దీంట్లో వేసేసుకున్నా. ఒకటి పెట్టేసుకొని ఒకటి రెడ్ ఇయర్ కోయి దీంట్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు బ్రీడింగ్ ఏజ్ చూపిస్తా, చూసుకోవచ్చు. బ్రీడింగ్ ఏజ్ మనం ఫుల్ ఒక 5 nets తీసుకున్నాం. ఇట్లాంటి 5 nets తీసుకొని 4 size ఒక పెట్టేసుకొని కింద ఒకటి పెట్టేసుకున్నా. సపోర్ట్ కోసం మంచి స్టిక్స్ పెట్టుకున్నా, 2 sides స్టిక్స్ పెట్టుకొని దీంతో అటాచ్మెంట్ చేసేసుకున్నా. మంచి పెద్ద బ్రీడింగ్ ఏజ్ చేసిన. మినిమం 4 to 5 pairs అనా మాత్రం పడుతుంది. మనం ఫ్రిడ్జ్ బాక్స్ కోసం కరెక్ట్ చేసుకున్నాం. ఈ స్టిక్స్ కూడా కరెక్ట్ సైజ్ మన ఫ్రిడ్జ్ బాక్స్ ఎంత ఉందో దాని తగ్గట్టు కట్ చేసుకొని పెట్టేసుకున్నా. చూసుకోవచ్చు. ఫ్రిడ్జ్ బాక్స్లో మనం బ్రీడింగ్ కేజ్ అని కరెక్ట్ పెట్టేసుకున్నాం. మనం ఆల్రెడీ సైజ్ అని తీసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి కరెక్ట్ ఫిట్ అవుతుంది. చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నా. కరెక్ట్ బ్రీడింగ్ సెటప్ అనేది కరెక్ట్ సెట్ అయింది. మనకి బేబీస్ అనేది కూడా దీంట్లోనే గ్రోత్ అయిపోతుంది. మంచిగా లైఫ్ ఫుడ్ అనేది వేసేస్తే కింద బేబీస్ అనేది మంచి గ్రోత్ అయిపోతుంది. దీంట్లోనే ఉంటాయి బేబీస్ అనేది. చూసుకోవచ్చు. మన డార్క్ నైటెడ్ డ్రాగన్ని మనం వాటర్లో రిలీజ్ చేసేసుకోవచ్చు. ఇంత పెద్ద బ్రీడింగ్ కేజ్లో మనం మినిమం 5 pairs అనేది రిలీజ్ చేసుకోవచ్చు. లేకపోతే 5 females 3 males వేసుకోవచ్చు. అలా మాత్రం రిలీజ్ చేసేసుకుంటే అలా మాత్రం బ్రీడింగ్ అనేది రిజల్ట్ అనేది స్పీడ్ చూపిస్తుంది. ఫీమేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేసేసుకున్నాం. రిలీజ్ చేసిన తర్వాత మొత్తం ఫిష్లు ఒక 1.5 day వారికి కిందనే ఉంటుంది. మనం పక్కన కూడా కొన్ని ఫ్రైస్ చేసుకున్నాం. మోయినా మనం ఫీడ్ చేస్తాం కాబట్టి నెట్లకే బయటికి వెళ్ళిపోతే ఆ ఫ్రైస్ అనేది తినేస్తాయి. మోయినా చనిపోకుండా అమోనియా కాకుండా కొన్ని ఫ్రైస్ అనేది బయట రిలీజ్ చేసేసుకున్నా. మీకు కొంచెం చిన్న ట్రిక్ చెప్తా. దగ్గర ఏమన్నా స్నేల్స్ ఉంటే దీంట్లోనే వేసేసుకోండి. బ్రీడింగ్ కేజ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్స్ అనేది దీంట్లో వేస్తాయి కాబట్టి మనం కింద సైఫిన్ వేసేటప్పుడు కింద ఎగ్స్ అనేది రిమూవ్ కావు. అప్పుడు నెట్కి ఎగ్స్ ఉంటాయి కాబట్టి మంచి హ్యాచ్ దీంట్లోనే అయిపోతాయి, మనకి పక్కనకు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఫ్రిడ్జ్ టాప్లో బేబీస్ అనేవి స్నేల్స్ అనేవి కూడా సైఫిన్ వేసేటప్పుడు కిందికి వెళ్ళిపోవు వాటర్తోని. మనం దీంట్లో వేసేసుకుంటే మంచిగా దీంట్లోనే బ్రీడింగ్ అయ్యి దీనికే లే వేస్తుంది. ఆల్రెడీ లే వేసింది, నెట్ కనే ఆల్రెడీ లే వేసింది.